హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో బేసిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఫస్ట్ బేసిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్లోకి పోదాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ అని అన్నారు. సో జెడ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనం కనుక్కోవాలి. నార్మల్గా అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటే ఏంది? జెడ్ బార్. మనకి అడిటివ్ ఇన్వర్స్ మామూలు జెడ్ వస్తే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ జెడ్ బార్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనం ఏంది? 1/z అని అర్థం అక్కడ. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z. ఇక్కడ ఆప్షన్స్లో 1/z అనేది ఉందా? ఎక్కడా లేదు. ఇంకొక బాగా గమనిస్తే అన్ని కింద డినామినేటర్లో మాడ్ జెడ్ హోల్ స్క్వేర్, మాడ్ జెడ్ హోల్ స్క్వేర్, మాడ్ జెడ్ అన్ని మాడ్లో ఉన్నాయి. సో మనకి డినామినేటర్లో మాడ్ రాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మనకి ఈ ఫార్ములా తెలుసు, జెడ్ ఇంటూ మాడ్ జెడ్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్స్ టు మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ అని. సో మనకి అది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బై జెడ్ బార్ చేస్తే మనకి మాడ్ జెడ్ కింద వస్తుంది. దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో జెడ్ బార్ బై మాడ్ జెడ్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ విధంగా మనం ఆప్షన్స్ చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాలి. బేసిక్స్ అన్ని బాగా క్లియర్గా ఉంటే మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ మాడ్ జెడ్ -1 ఈజ్ అని అడిగినారు. ఆప్షన్స్ ఏంటివి? 0, 1, 2, 3. ఓకే, ఈ కాంబినేషన్ యొక్క మినిమం వాల్యూ కావాల. ఇప్పుడు రెండు మోడల్లో ఉన్నాయా? మనకి ట్రయాంగిల్స్ ఇన్ఈక్వాలిటీ ఫార్ములా ప్రకారం మాడ్ ఏ ప్లస్ మాడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే రెండు ఇచ్చినప్పుడు ఇట్లా ఒకటి మాడ్ ఏ అనుకుంటాం, ఒకటి మాడ్ బి అనుకుంటాం. దానికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు దానికి డిఫరెన్స్ అది కూడా మాడ్లెస్లోనే, అంటే పాజిటివ్ వాల్యూస్. అప్పుడు మినిమం వాల్యూ ఏమవుతుంది? ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్ ఏ ప్లస్ మాడ్ బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. అంతే కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నారు. సో ఫస్ట్ ఈక్వల్స్ టు అయిన తర్వాత దానికి ఇంకా ఎంత ఏ మైనస్ బి అన్న కావచ్చు, దానికంటే ఎక్కువ కావచ్చు. ఫస్ట్ మినిమం వాల్యూ కదా క్వశ్చన్లో అడిగింది. సో ఈక్వల్స్ టు సైన్ పెట్టుకుంటాం. సో ఏ ప్లేస్లో మాడ్ జెడ్ పెట్టుకుంటాం, బి ప్లేస్లో మాడ్ జెడ్ -1 పెట్టుకుంటాం. మినిమం వాల్యూ కాదంటే ఈక్వల్స్ టు సైన్ వాడాలా, గ్రేటర్ దాన్ ఏం అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఏ మైనస్ బి అంటే జెడ్ మైనస్ ఆఫ్ జెడ్ -1, జెడ్ మైనస్ జెడ్ ప్లస్ 1 అవుతుంది. జెడ్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. దెర్ఫోర్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ కాంపోనెంట్ ఈస్ 1. ఇది ఆప్షన్స్ 2లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ by like, share and subscribing our channel.